అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా మనస్వి చపాతీ చపాతీ తర్వాత ఆమ్లెట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఆమ్లెట్కి కావాల్సినవి చూద్దాం. నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. అక్కడ చపాతీ అయింది, ఇక్కడ ఆమ్లెట్కి రెడీ చేస్తున్నాము. నాని ముందు ఆయిల్ వేస్తున్నాను బట్ ఆమ్లెట్. నేను ఇక్కడ ఆమ్లెట్ చేస్తుంటే నువ్వు చపాతీ చేసేసి, లేదంటే నువ్వు ఆమ్లెట్ చేస్తావా, నేను తీస్తాను. ఆమ్లెట్కు ఆయిల్ కొంచెమే వేస్తున్నానండి ఫస్ట్, ఎందుకంటే అది కూడా ఎందుకు కొంచెం ఎక్కువ వేసానంటే ఇవి ఆనియన్స్ ఫ్రై కావాలి. కానీ ఇవి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. ఇది ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనము ఎగ్స్ చేసేసి పగలగొట్టేసి దాంట్లో ఏమేమి కావాలో కలుపుకుందాం, ఓకేనా. కానీ ఇప్పుడు ఆనియన్స్ మనం ఫ్రై అయ్యేసరికి ఇవి ఎగ్స్ వేసేసుకుందాము. నేను ప్లాస్టిక్ బౌల్ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే, స్టీల్ వాటిలలో ఎగ్ స్మెల్ వస్తుంది అని ప్లాస్టిక్ తీసుకుంటున్నాను. ప్లాస్టిక్ అయితే మనం యూజ్ అండ్ త్రో కూడా చేయొచ్చు, అందుకని నేను ప్లాస్టిక్ తీసుకుంటున్నాను. నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఉప్పు, కారం వేసినాను. పుదీనా తీసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర ఎంత వేసుకున్నా అంత మంచిది హెల్త్కు. అన్నీ ఇట్లా చిన్న చిన్న పీసులు వేసేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రావాలి నాని ఆనియన్స్. ఆ లోపు మనం ఇది మంచిగా కలుపుకొని, కొంచెం పాలు తీసుకుంటున్నాను నాని, ఒక చిన్న గ్లాసులో పచ్చిపాలు. ఇవి కూడా ఇంట్లో కలిపేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా మనం ఇందులో శనగపిండి కూడా కలుపుకోవచ్చు. శనగపిండి, ఆలు ఉంటుంది కదా నాని, ఆలు ఇట్లా కొంచెం లావులాగా తురిమే దాంతో కూడా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. పాలు శనగపిండితో కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది ఇలా కలుపుకున్నానని ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను నేను ఇందులో. ఆనియన్స్ కాలాయండి, ఇవి తీసి ఇప్పుడు మా నాన్నకి ఇచ్చానండి. నాని ఒకసారి హాయ్ చెప్పు. ఇప్పుడు మా నాన్నతో ఆమ్లెట్ వేపిస్తున్నాను. ఫస్ట్ కొంచెము ఆయిల్ వేసానండి, దగ్గర పట్టుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే ఆనియన్స్ కాలడానికి నేను వేసాను కాబట్టి. ఇంకొక హాఫ్ వేసేసి మంచిగా కాలుతుంది. తక్కువ వేస్తే దాంతో వెడల్పు అనేసి ఇప్పుడు ఒక దాని మీద చపాతీ చేస్తున్నానండి. అటు సైడ్ ఆమ్లెట్ అవుతుంది, ఇటు సైడ్ చపాతీ. ఆమ్లెట్ ఎంత మంచిగా కాలితే అంత బాగుంటుంది. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఇట్లా మధ్యలో ఉంటే కూడా, మధ్యలో ఎక్కువ కొంచెం ఇట్లా ఉంటే ఇట్లా మనం బ్రేక్ చేసేస్తే అది అందులోకి వెళ్ళిపోతుంది. ఆయిల్ కూడా తక్కువనే యూజ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ మంచిది కాదు. ఇక్కడ నేను చపాతీ చేసేస్తున్నాను. ఇది ఉత్త పులకాలేనండి, ఆయిల్ ఏం పెట్టాము, ఆయిల్ పెట్టకుండా చేస్తామన్నట్టు. ఆమ్లెట్ని ఇప్పుడు ఉల్టా వేసేసిందండి మా నాని మెల్లగా ఆయిల్ పడుతుంది. కొంచెం మాడిందా ఏం పర్లేదు. ఆమ్లెట్ రెడీ, 1 ఆమ్లెట్.
ఆయిల్ వేసుకున్నాను. వేసుకోవాలండి. నాని వేసేసింది. మా నాని పెట్టిన చెట్టు ఎంత బాగా వస్తుందో చూడండి. ఆ బాటిల్ చూపించిన చిన్న బాటిల్ అండి. అదేది తాలింపు గింజలు వేసుకునే బాటిల్లో మా నాన్న ఇంతే చిన్న పీస్ పెట్టింది. ఎంత చక్కగా పెద్దగా అవుతుంది. రూట్స్ కూడా మంచిగా వచ్చాయి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఆమ్లెట్ అవుతుంది. చపాతీలు ఆమ్లెట్ అవుతున్నాయండి. అక్కడ చపాతీలు అవుతున్నాయండి. ఇలా చపాతీలు పుల్కాలు చేసుకుంటాము. తలా 2 తింటాము మేము. ఇలా చేసేసుకొని చక్కగా ఆమ్లెట్ చపాతీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆమ్లెటే కదా అని అనుకోకండి. ఆమ్లెట్లో కూడా చేసే విధానం ఉంటుంది. అది ఎలా అంటే అలా మామూలుగా ఇట్లా కొట్టి ఆనియన్స్ వేసి అలా వేస్తే బాగుండదు. ఇలా ఆనియన్స్ డీప్ ఫ్రై, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కారం కూడా ఎక్కువ వేయొద్దండి. మామూలుగా వేసుకొని ఇలా మంచిగా గ్రీనిష్గా ఇలా ఆనియన్స్ కనబడేటట్టు ఇలా గ్రీన్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసి ఆనియన్స్ కనబడి ఇలా ఆయిల్ తక్కువ వేసుకొని మనం నైట్ టైంలో డిన్నర్ చేసుకుంటే హెల్త్కి మంచిది, ఆరోగ్యంగా ఉంటాము. ఈ టిప్స్ చిన్నవన్నీ పాటించండి. నైట్ టైంలో ఆయిల్ ఫుడ్ కానీ హెవీ ఫుడ్ కానీ తీసుకోకండి. ఎందుకంటే మనం తినగానే కాసేపటికే 1-2 అవర్స్లో పడుకుంటాం కాబట్టి డైజెస్టెడ్ అవ్వదు. అందుకని ఈజీగా డైజెస్టెడ్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. మేము తలా 2 పుల్కాలు ఒక్కొక్క ఆమ్లెట్ తినేస్తామండి. అంతే, ఇనఫ్ చేసేస్తాం. ఇది మా నైట్ డిన్నర్ మా ముగ్గురిని. నాని ఒకసారి హాయ్ చెప్పేసేసి ఎండ్ చెప్పేసే బేట. బాయ్ అండి.